హాయ్ ఫ్రెండ్స్, నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్. మనం మన యూట్యూబ్ ఛానల్లో కొన్ని వీడియోస్ పోస్ట్ చేసాం. దానికి వ్యూస్, లైక్స్ బాగానే వస్తున్నాయి. కానీ మనం పెట్టిన ఆ కంటెంట్ అందరికి నచ్చాలని రూల్ లేదు. కాబట్టి వారు మన వీడియోస్ మీద రకరకాల కామెంట్స్ అయితే చేస్తూ ఉంటారు. అయితే వారు పెట్టే ఆ కామెంట్స్ ఒక్కొక్కసారి క్రియేటర్ని బాధపడేలా చేస్తాయి. అలాంటి టైంలో మనకు ఆ చెత్త కామెంట్స్ అనేవి కనపడకుండా ఉండాలంటే ఈ సెట్టింగ్ చేసుకోవాలి. ముందుగా మీ మొబైల్ ఫోన్లో వైటీ స్టూడియోని ఓపెన్ చేసుకోండి. ఓపెన్ చేస్తే ఇంటర్ఫేస్ ఈ విధంగా కనిపిస్తుంది. ఏ వీడియో మీద అయితే బ్యాడ్ కామెంట్స్ వస్తున్నాయో దాని మీద క్లిక్ చేసుకొని పెన్సిల్ సింబల్ మీద క్లిక్ చేయండి. క్లిక్ చేస్తే మనకి ఇంటర్ఫేస్ ఈ విధంగా కనిపిస్తుంది. ఇక్కడ ఆ వీడియో సంబంధించిన డీటెయిల్స్ అన్నీ కూడా కనిపిస్తాయి. సో ఇలా కిందకి స్క్రోల్ చేస్తే మనకి కామెంట్స్ అనే ఒక బాక్స్ కనిపిస్తుంది చూడండి. దాని మీద క్లిక్ చేయండి. సో కామెంట్ బాక్స్ మీద క్లిక్ చేస్తే ఇక్కడ 3 ఆప్షన్స్ అయితే కనిపిస్తున్నాయి. ఆన్, పాస్, ఆఫ్. ఆన్ అంటే కామెంట్ బాక్స్ అనేది ఎప్పుడు ఆన్లోనే ఉంటుంది. పాజ్ అంటే విరామం తీసుకోవటం. తర్వాత ఆఫ్ అంటే ఏంటంటే కామెంట్ బాక్స్ అనేది ఇంకా డిజేబుల్లో ఉంటుంది, అది ఓపెన్ అవ్వదు. ఇప్పుడు చూడండి ఫ్రెండ్స్, నేను ఈ వీడియోకి ఆఫ్ మీద క్లిక్ చేశాను. అంటే ఆ వీడియోని మనం ఓపెన్ చేసినప్పుడు కామెంట్ బాక్స్ అనేది డిజేబుల్లో ఉంటుంది. మనం కామెంట్ చేయాలన్నా కానీ చేయలేము. ఒకసారి మన ఛానల్లోకి వెళ్ళి ఈ వీడియో మీద క్లిక్ చేద్దాం. క్లిక్ చేస్తే చూడండి, ఇక్కడ కామెంట్స్ బాక్స్ అనేది డిజేబుల్లో ఉంది. మీరు ఎటువంటి కామెంట్ చేయడానికి అవకాశం లేదు. అమ్మయ్య, నా వీడియో మీద కామెంట్ బాక్స్ అనేది ఆఫ్ చేశాను. సో నాకు ఎటువంటి నెగిటివ్ కామెంట్స్ అయితే రావని అనుకుంటున్నారా? అయితే అదే వీడియో మీద పాజిటివ్ వచ్చే కామెంట్స్ కూడా మీకు కనిపించవు. మరి అలాంటప్పుడు మనం ఏం చేయాలి? ఈ డౌట్ అయితే మీకు తప్పకుండా వస్తుంది. కాబట్టి మనం మన కామెంట్ బాక్స్ని ఆన్లోనే పెట్టుకుందాం. సో నేను ఇక్కడ నా కామెంట్ బాక్స్ని ఆన్లో పెట్టాను. అమ్మో, కామెంట్ బాక్స్ ఆన్లో పెడితే నాకు చాలా నెగిటివ్ కామెంట్స్ వస్తున్నాయి, వాటిని భరించడం కష్టం అనుకుంటున్నారా? ఏం పర్లేదండి, నేను దానికి కూడా ఒక ఐడియా ఇస్తాను. ఇక్కడ ఆన్ మీద క్లిక్ చేసిన తర్వాత కింద కామెంట్ మోడరేషన్ అని ఒక ఆప్షన్ అయితే ఉంటుంది. దాని మీద క్లిక్ చేయండి. క్లిక్ చేస్తే మనకి ఇక్కడ 4 ఆప్షన్స్ అయితే కనిపిస్తాయి. ఈ 4 ఆప్షన్స్లో ఫస్ట్ నన్ అంటే డోంట్ హోల్డ్ ఎనీ కామెంట్స్, అంటే ఏ కామెంట్ వచ్చినా అలో చేయండి అని చెప్పేసి మనం అలో చేస్తున్నట్లు. కాబట్టి ఈ నన్ ఆప్షన్ని ఎవరో క్లిక్ చేయకండి, ఎందుకంటే బ్యాడ్ కామెంట్స్ కూడా మనకు కనిపిస్తాయి. నెక్స్ట్ బేసిక్. ఈ ఆప్షన్ ఏంటంటే హోల్డ్ పొటెన్షియల్లీ ఇన్అప్రోప్రియేట్ కామెంట్స్. ఏదైనా బ్యాడ్ వర్డ్స్ ఉన్న కామెంట్స్ని హోల్డ్ చేయండి, అంటే కనిపించకుండా చేయండి అని చెప్పేసి మనం ఈ ఆప్షన్ని సెలెక్ట్ చేసుకుంటాము. ఇది కొంతవరకు పర్లేదు. అయితే ఇంకా చెత్తగా బూతులు మాట్లాడుతూ ఉంటారు. ఆ టైంలో మనం ఈ 3rd ఆప్షన్ అయితే మనం క్లిక్ చేసుకోవాలి. అదేంటంటే స్ట్రిక్ట్, అంటే హోల్డ్ ఏ బార్డర్ రేంజ్ ఆఫ్ పొటెన్షియల్లీ ఇన్అప్రోప్రియేట్ కామెంట్స్, అంటే ఇంకా ఈ చెత్త కామెంట్స్ అని అర్థం అన్నమాట. సో ఇలాంటి కామెంట్స్ అనేవి అసలు పబ్లిక్లో కనిపించవు ఈ ఆప్షన్ కనుక మనం క్లిక్ చేసుకుంటే. కానీ వారు ఏమనుకుంటున్నారో మనకు మాత్రమే కనిపిస్తాయి, మన డాష్ బోర్డ్లో చూసుకోవచ్చు. ఆ కామెంట్స్ మనం కూడా చూడకూడదు అనుకుంటే 60 డేస్లో ఆటోమేటిక్గా అవి డిలీట్ అయిపోతాయి. సో నేను ప్రతి క్రియేటర్కి సజెస్ట్ చేసేది ఏంటంటే బ్యాడ్ వర్డ్స్ అనేవి పబ్లిక్లో కనిపించకుండా ఉండాలి అంటే మీరు కంపల్సరీ ఈ ఆప్షన్ అయితే ఎంచుకోండి. ఇక లాస్ట్ అండ్ ఫైనల్ ఆప్షన్ హోల్డ్ ఆల్. సో మన ఛానల్కి ఏ కామెంట్ వచ్చినప్పటికీ కూడా ఎవరికి కనిపించదు. సో ఈ 4 ఆప్షన్స్లో బెస్ట్ ఆప్షన్ మీరే ఎంచుకొని సెలెక్ట్ చేసుకోండి. నేనైతే స్ట్రిక్ట్ అనే ఆప్షన్ అయితే అందరికీ సజెషన్. సో ఇదండి ఫ్రెండ్స్, ఈ వీడియో మీకు నచ్చిందని నేను భావిస్తున్నాను. ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. ఇలాంటి ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ గురించి అయితే మన ఛానల్ అయితే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.